ఓకే. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ రాత్రి కాల సమయంలో కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మనకు ప్రార్థన చేయడానికి వచ్చాం కాబట్టి దానికి సహాయకరంగా ఉండడానికి కోసమని ఈ వాక్యాన్ని ప్రభువు నాకు చూపించాడు. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, మమ్మల్ని ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మా జూమ్ మీటింగ్ లో మమ్మల్ని అందరినీ కూడా మీరు సమయం ఇస్తూ మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. నేను మరి యొక్క టెక్నాలజీ ద్వారా మీరు నేను మరి మిమ్మల్ని మీరు బయలుపరుచుకుంటున్నారు, మమ్మల్ని బలపరుస్తూ ఉంటున్నారు, స్థిరపరుస్తూ ఉంటున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి, నన్ను మీ యొక్క శిలువ చాటును మరుగుపరుచుకొని మీ మాటలు మా అందరికి అర్థమవలాగా వి- వివరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దావీదు మహారాజు రాసినటువంటి ఒక మాట, ఒక అధ్యాయంలో ఒక మాటను గురించి మాట్లాడుకుంటాం. యెహోవా నీ రక్షణను బట్టి, 20వ అధ్యాయం కీర్తన గ్రంథము, సామ్ చాప్టర్ 25 వర్స్. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుడి నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మన జీవితంలో, ఈ లోకంలో మనకు అనేక అవసరతలు ఉంటాయి. అనేక అవసరతలు, అనేక ఆలోచనలు ఉంటాయి, అనేక ప్రయత్నాలు ఉంటాయి, అనేక ప్రయాణాలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా దేవుడు మనం ప్రార్థన ద్వారా ఆయనకు వివరిస్తూ ఉన్నప్పుడు, విన్నవించుకుంటున్నప్పుడు ఆయన మన ప్రార్థనలన్నిటినీ సఫలపరుస్తాడు. దానికి ముందుగా, ఆయన సఫలపరచడానికి ముందుగా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రార్థనను సఫలీకృతం చేయాలి, మన ప్రార్థనను అంగీకరించాలి, మన మాటలు ఆయన వినాలి అంటే గాన ముందుగా మనం ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు ప్రభు వారి మాటను వినాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి మాటను మనం వింటామో తప్పకుండా దేవుడు తగిన సమయంలో మన ప్రార్థనలన్నిటినీ సఫలీకరిస్తాడు అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. మనము కొన్ని ప్రయత్నాలు చేస్తాం మన జీవితంలో. ఆ ప్రయత్నాలు దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసుకుంటూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు. కొన్నిసార్లు మనం ఇప్పుడు కొంతమంది ఫారెన్ వెళ్తారు, లేదా అనేక ఊర్లు ప్రయాణాలు చేసి దేవుని వాక్యాన్ని వివరిస్తారు. ఈ ప్రయాణం అంతట్లో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి వారి ప్రయాణాన్ని కూడా సఫలం చేస్తాడు. కాబట్టి మనము దేవుని మాటకు విధేయత, దేవుని యొక్క ఆలోచనకు విధేయత చూపిస్తే మన జీవితంలో సఫలమైపోతాం. అందుకోసమే కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాల్లో ఆ మనకు రాయబడి ఉంది. మనం దేవుని వాక్యానుసారంగా ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే విషయాలు ఆయన చెప్తాడు. ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. అంత మాత్రమే కాదు, 3వ వచనంలో ఈ అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. మన ప్రార్థనలు సఫలం కావాలి అంటే దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు, పాపుల మార్గములో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు. ఇక్కడ ప్రాక్టికల్ గా మనము చూస్తాం కదా, ఆఫీసులో అందరూ తప్పులు చేసే వాళ్ళ దగ్గరనే కూర్చుంటాం. మరి ఎలా ఇది సాధ్యం అంటే వారి ఆలోచనలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి
అంటుకోకుండా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ లోకంలో మీరు ఎక్కడ చూసినా గానీ మొత్తం కరప్షను, మోసము, అవమానము, ఆ, అంతా చాలా ఘోరమైనటువంటి పాపపు జీవితమే మనకు కనబడుతుంది. కానీ ఈ లోకంలో మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా, దేవుని హృదయాన్ని అనుసరించేటటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనను సఫలం చేస్తాడు. మన జీవితంలో మనం అడిగిన వాటిని ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రయత్నాలు ఏవైనా కానీ ఆ ప్రయత్నంలో దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన మన ప్రార్థనను సఫలం చేస్తాడు. అయితే కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు తొందరగా ఇవ్వచ్చు. దాని గురించి మనము లేటుగా అయ్యే కొద్దీ ఏమైపోతామంటే దేవుడు నన్ను ఏమన్నా పట్టించుకోవడం లేదా, దేవుడు నా మాటను వినడం లేదా, లేదా నేను దేవునికి ఏమన్నా విరోధంగా పాపం చేస్తున్నానా అని కొంచెం డౌట్ పడతారు కదా. అది న్యాచురల్ గా వచ్చేటటువంటి సందేహమే. కానీ విశ్వాసులందరూ కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరము ఎవరికి వారు ఎగ్జామిన్ చేసుకోవాలి. నాకు నేను, మీకు మీరు ఎగ్జామిన్ చేసుకొని దేవుని వాక్యానుసారంగా మన జీవితము, మన మాటలు, మన క్రియలు, మన యొక్క నడవడి ఉందా, ఆయన ఏం కోరుకుంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏం మాట్లాడమని మనతో చెప్తున్నాడు, ఏమి చూడమని మనతో మాట్లాడుతా ఉన్నాడు, ఏ విషయంలో మనము ఆయనకు ఇష్టానుసారంగా జీవించాలనే విషయాలు బైబిల్ గ్రంథంలో బయలుపరచబడ్డాయి. వాటి ప్రకారం మనం జీవిస్తూ ఉంటే మన ప్రార్థనలు ఆయన సఫలం చేస్తాడు, మన జీవితాన్ని ఆయన దీవిస్తాడు. ఆది కాండంలో ఆదాము అవ్వకు ఆయన ఒకటే మాట చెప్పాడు, అయ్యా మీరు ఈ భూమిని నిండించాలి, ఈ భూమి ఫలించాలని దేవుడు ఆయన దీవించాడు. భూమిని దీవించాడు, మనుషులను దీవించాడు, పక్షులను దీవించాడు, సృష్టిని దీవించాడు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఆది కాలంలోనే ఆయన సృష్టి చేసేటప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళు త్రియేక దేవుడిగా ఉండి వాళ్ళు మన పోలిక చొప్పున మనం ఏం చేయాలనుకుంటున్నాము, నరులను చేద్దామని అనుకున్న ఆలోచనలోనే వాళ్ళు ఏం చేశారు తెలుసా, అందరిని దీవించాలనేటటువంటి ఆలోచనతోనే దేవుడు దీవించడమే మొదలుపెట్టాడు. కాకపోతే మనిషి ఏమైపోయాడంటే దేవునికి ఇష్టానుసారంగా జీవించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కాబట్టి తప్పిదము అవ్వ చేశాడు, ఆదాం చేశాడు, ఇప్పుడున్నటువంటి మానవులు చేస్తూనే ఉన్నారు. దేవుడు అందరి కోసము ఆయన ఈ లోకంలో ఈ వాక్యాన్ని ఉంచాడు. అయ్యా మీరందరూ నా దగ్గరికి వచ్చి నా మాటల ప్రకారం జీవిస్తే మీ ప్రార్థన నేను అంగీకరిస్తాను, మీ ప్రార్థనలను సఫలం చేస్తాను, మీ ప్రయత్నాన్ని సఫలం చేస్తాను. మీ యొక్క ప్రార్థన, మీ ప్రయత్నము, మీ యొక్క ప్రయాణము, మీ ప్రణాళిక. కొంతమంది ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, కొంతమంది చదువుకోవాలి, పెద్ద చదువు చదువుకోవాలనుకుంటారు, కొంతమంది ఆరోగ్య విషయం లేకపోతే నేను మంచి డాక్టర్ని కలవాలనుకుంటారు. డిఫరెంట్ ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుడు దాన్ని కూడా ఆయన చిత్తానుసారంగా సఫలం చేస్తాడు. కాకపోతే మనం ప్రార్థన ద్వారా ఆయనకు విన్నవించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఒక సంఘటన జరిగింది. ఒక అబ్బాయికి మూగ దయ్యం, అంటే దయ్యాలు మూగవి చెవిటివి అనేవి ఏమి ఉండవు, కానీ ఒక దయ్యం ఏం చేసిందంటే అబ్బాయిని మూగవాడిగాను చెవిటివాడిగాను తయారు చేసింది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. అక్కడ శిష్యులు ప్రార్థన చేస్తారు కానీ, అంటే వాళ్ళు స్వస్థపరచాలని ఆయన తండ్రి, అబ్బాయి తండ్రి తీసుకొని వస్తే వాళ్ళు ఎవరు కూడా ఆ అబ్బాయిని స్వస్థపరచలేదు అని ఆ తండ్రి చెప్తాడనమాట. అయ్యా నేను శిష్యుల దగ్గరికి మా అబ్బాయిని తీసుకొచ్చాను బాగు చేస్తారేమని, కానీ వారు చేయలేదయ్యా, ఏమైనా నీ వలన అయితే నా మీద కనికరం చూపించని 9వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట ఉంటది. ఆయన అది వాని మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. అది వాని నాశనం చేయవాలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను ద్రోయును, ఏమైనను తండ్రి అంటా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారితో, ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు,
నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమని అతనితో చెప్పాను. ఆయన అంటా ఉన్నాడు తండ్రి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి చెప్తా ఉన్నాడు, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. బిగ్గరగా యేసుక్రీస్తు ప్రభు వారితో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే ప్రభువా, నాకు అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయండి. నాకు ప్రతి ఫలానా సమస్య ఉంది. ఈ సమస్యలో నాకు సహాయం చేయండి అని ఈయన తండ్రి కొడుకు గురించి వేడుకుంటున్నాడు, నమ్ముతూ ఉన్నాడు. నేను నమ్ముతున్నాను తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నా బిడ్డను బాగు చేయి. మన అక్కరలో ఆయనకు తెలుసు. మనం ప్రార్థన ఎందుకు చేయాలంటే ఆయనకు తెలిసిన కానీ మనం ప్రార్థన చేయాలని అడుగుతున్నాడు. ఎందుకంటే మనము ఆ ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతాము. కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మనం ఎంత మా ప్రార్థన చేసుకుంటామో అంతగా ఆయన వినే వ్యక్తిగా ఉంటాడు. ఆయన మాట్లాడేటప్పుడు ఇప్పుడు వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు యేసయ్య. మనం వినాలి, విని వాటి ప్రకారం జీవించాలి. అప్పుడు మనం చేసేటటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఆయన సఫలం చేస్తాడు. మన జీవితంలో ఏ ప్రయత్నం మనం చేస్తా ఉన్నాము, ఏ ప్రణాళిక మనం వేస్తా ఉన్నాము, ఏ ప్రయాణం చేయాలని మనం ఆ ఆ ఆలోచన చేస్తా ఉన్నాము, ఏ ప్రార్థన మనం చేస్తా ఉన్నామో వాటన్నిటిని కూడా సఫలం చేస్తాను అని కీర్తనకారుడు దావీదు మహారాజు రాస్తా ఉన్నాడు. నా ప్రార్థనలన్నీ సఫలపరుస్తావు. దేవుడు అడిగిన వాటిని అన్నిటినీ ఇస్తా ఉన్నాడంటే మనం దేవుని ఇష్టానుసారంగా జీవిస్తేనే ఆయన ఇస్తాడు. లేకపోతే ఆయన అంగీకరించడు. దుష్టుల ప్రార్థన, అవినీతి పరుల ప్రార్థన, మోసగాల ప్రార్థన, దొంగల ప్రార్థన ఆయన అంగీకరించడు. అందుకోసమే ధర్మశాస్త్రానుసారంగా అంటే దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుంటూ ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంటే మన ప్రార్థనలు ఆయన అంగీకరిస్తాడు, సఫలీకృతం చేస్తాడని వ్రాయబడతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడలరా, మన జీవితంలో అనేకమైనటువంటి చేదు అనుభవాల గుండా మనం వెళ్తా ఉంటాం. ఈ జీవితం ముగిసేంత వరకు కూడా చేదు అనుభవాలు కొన్ని, తీపి అనుభవాలు కొన్ని, మధురమైనటువంటి అనుభవాలు కొన్ని, అవమానకరమైనటువంటి అనుభవాలు కొన్ని, వీటి గుండా మనం వెళ్ళవలసి ఉన్నది. అయితే అన్ని విషయాలలో కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నాకు ఈ అవమానం జరిగింది. ప్రభువా, నాకు ఈ యొక్క అవకాశం వచ్చింది, ఈ యొక్క కీర్తి వచ్చిందని యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రమే గణపరిచేటటువంటి వ్యక్తులుగా మనం తయారైతే దేవుడు ఖచ్చితంగా ప్రతి అవసరతను నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. మర్చిపోయాడు అని అనుకోవడానికి లేదు. ఒక తల్లి ఓ చిన్న బిడ్డను ఆ స్కూల్లో వదిలేసి రోజు మామూలు 5 o'clock, 4:30, 5 గంటలకు తీసుకొని వస్తుంది. ఆ సహోదరి ఒకరోజు లేట్ అయిపోయింది. లేట్ అయిపోయిన తర్వాత లేట్ అంటే 5 పోయి 6 పోయి 7 పోయి 8 అయింది. ఆ స్కూల్లో టీచర్ వాళ్ళు ఆ అబ్బాయిని పెట్టుకొని ఉన్నారు. ఈ పాప మా అమ్మ 5 గంటలకు వస్తుంది అనుకున్నది, కానీ రాలేదు. 6 గంటలకు వస్తుంది అనుకున్నది, రాలేదు. 7 గంటలకు వస్తుంది అనుకున్నది, రాలేదు. 8 గంటలకు వచ్చింది. వచ్చి వీడని తీసుకొని పోయింది. ఈ అమ్మాయి ఏం మాట్లాడంలే. చిన్నమ్మాయి చిన్నమ్మాయి ఏం మాట్లాడకపోతే ఈ అమ్మాయి దగ్గరికి పోయి, ఏం నాన్న, ఏంటి విషయం, లేట్ అయిపోయింది, అది ఇది అని ఏదో చెప్తా ఉంది కారణాలు. కానీ ఆ అమ్మాయికి కోపం వస్తా ఉంది. కోపం వచ్చి ఏమాత్రం వినకుంటుంది. కానీ కొద్దిసేపు తర్వాత అమ్మ అవి ఇవి స్వీట్లు, స్నాక్స్ అవి ఇవి ఇస్తూ ఆ అమ్మాయి కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తూ ఈ అమ్మాయి ఒక చిన్న కుర్చీ దగ్గర కూర్చొని యాపిల్స్ ఉంటే యాపిల్స్ తీసుకొని చేతిలో పట్టుకున్నది. తల్లి అడుగుతా ఉంది, ఏమా, నాకు ఒక యాపిల్ ఇయ్యి అంటే ఆ అమ్మాయి యాపిల్ ఇవ్వలేదు. కుడి చేతిలో ఉన్నటువంటి యాపిల్ అడిగింది, అది కూడా ఇవ్వలేదు. 2 యాపిల్ తీసుకున్నది, ఆ అమ్మాయి దగ్గరనే పెట్టుకున్నది. కానీ ఆ అమ్మాయి కోపంతో ఉంది తల్లి మీద. ఎందుకు కోపంతో ఉందంటే లేటుగా వచ్చింది, నాకు ఇబ్బంది అయింది, ఆహారం ఆకలి అయిందో లేకపోతే ఆ అమ్మాయి అవసరతలు ఏముండేవో మనకు తెలియదు, కానీ కోపడుతా ఉంది. కానీ ఈ తల్లి ఆ అమ్మాయి లేట్ అవడానికి కారణం ఏంటంటే ఈమె కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సహోదరి ఏ సమస్యలో ఉందంటే పేదరికంలో ఉంది కదా. అప్పులు తెచ్చుకొని ఉంటే అప్పులలో వచ్చి
ఈమెను ఇంటి దగ్గర గొడవ చేసి ఆ పంచాయతీ ఈ పంచాయతీ చేసి వాళ్ళు వీళ్ళు చెప్పి వాళ్ళకి సర్ది పెట్టి సర్ది చెప్పడానికి వచ్చే లోపల ఈ సహోదరి రావడానికి లేట్ అయింది. ఇవన్నీ బిడ్డలకు తల్లిదండ్రులు చెప్తారా? చెప్పరు కదా. ఇలా లేట్ అయిపోయిందని ఆ బిడ్డకి ఏం చెప్పలేదు. కానీ ఈమెకు మాత్రం తెలుసు. ఈ తల్లికి మాత్రం తెలుసు. ఈ తల్లికి మాత్రం తెలుసు. కొద్దిసేపు తర్వాత ఈ అమ్మాయి మెల్లగా ఏం చేసిందంటే కోపం, ఇంకా అదే కోపం ఉండదు కదా. కాసేపటి తర్వాత కోపం తగ్గిపోయింది. కోపం తగ్గిపోయిన తర్వాత 2 యాపిల్స్ చేతిలో ఉన్నాయి. 2 యాపిల్స్ అమ్మాయి కొరికి ఏం చేసిందంటే ఒక యాపిల్‌ను తల్లికి ఇచ్చింది. ఒక యాపిల్ ఆ అమ్మాయి ఉంచుకున్నది. ఈ మొదటి యాపిల్ అమ్మకి ఇచ్చినటువంటి యాపిల్ ఉంది కదా. ఆ యాపిల్ తియ్యగా ఉందమ్మా అని చెప్పేసి వాళ్ళమ్మకి ఇచ్చింది. ఒక యాపిల్ చప్పగా ఉంది. ఆ చప్పగా ఉండేటటువంటి యాపిల్ మాత్రం ఆ పాపనే ఉంచుకున్నది. దేవుడు కూడా నీకు తియ్యగా మంచిగా ఉండేదాన్ని ఇవ్వడం కోసం ఏం చేస్తున్నాడంటే ఆయన చెడ్డదాన్ని ఆయన దగ్గర ఉంచుకొని మంచిదానిని నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలోకి ఆయన మానవుడిగా ఉన్నటువంటి ఆయన పాపిగా మారిపోయి కల్వరి శిలువలో మరణం అయిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అందుకోసమే ఆయన పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిగా మన జీవితానికి ఒక నూతనమైనటువంటి మీనింగ్‌ని తీసుకొని వచ్చినటువంటి ఆయనకు మన ప్రార్థనలు సమర్పించామంటే ఆయన మనకు అన్ని విషయాల్లో సహాయం చేయగలడు. ప్రతి విషయంలో ఆర్థిక విషయాలు గానీ, ఆరోగ్య విషయాలు గానీ, ప్రయాణం గానీ, ప్రయత్నం గానీ, ప్రణాళిక గానీ, ఆలోచన గానీ, మనం ఏవైతే ఆలోచన చేస్తా ఉన్నామో వాటన్ని విషయాల్లో మనకు యేసుక్రీస్తు ప్రభువారు సహాయం చేస్తాడు. ఆ చిన్న బిడ్డ ఏదైతే స్వీట్‌గా ఉందో అది అమ్మకిచ్చి చప్పగా ఉన్నటువంటి యాపిల్‌ను ఏ విధంగా అయితే తన దగ్గర పెట్టుకున్నదో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మంచి దానిని బెస్ట్ అనుకున్న దాన్ని నీకివ్వడం కోసం కొన్నిసార్లు డిలే చేయొచ్చు. కొన్నిసార్లు ఆలస్యం చేయొచ్చు. కొన్నిసార్లు ఆయన ఆన్సర్ చేయకపోవచ్చు మీ ప్రార్థనకు. కానీ అంత మాత్రాన మనము కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. అంత మాత్రాన మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మన ప్రార్థనలన్నిటిని ఆయన వింటా ఉన్నాడు. తగిన సమయంలో ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మూగదయ్యాన్ని వెళ్ళగొట్టుతూ శిష్యులతో అన్నారు. ప్రభువా, శిష్యులతో చెప్పాడు, బాబు మీరందరూ ప్రార్థనలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి నాతో మీరు ఏకీభవించాలంటే ప్రార్థనతో మీరు ఎక్కువగా సమయం గడపాలి. మీ ప్రార్థన మీరు ఎంతగా ప్రార్థన చేస్తారో అంతగా మీరు ఇలాంటి ఈవిల్ స్పిరిట్‌ను, దయ్యాలను లేకపోతే ఒక శక్తులను వెలగొట్టడానికి అవకాశం వస్తుంది. మీరు దాన్ని మిస్ అయ్యారు కాబట్టి మీరు ఆ మూగ దయ్యము, చెవిటి దయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. కేవలం ప్రార్థన ద్వారానే ఇలాంటి గొప్ప కార్యాలు మీరు చేయగలరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం చేసేటటువంటి ప్రయాణాన్ని ఆయన సఫలపరుస్తాడు. మన ప్రణాళికను ఆయన సఫలపరుస్తాడు. మన యొక్క ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు. మనం చేసేటటువంటి ప్రార్థనను ఆయన సఫలపరుస్తాడు. అందుకోసమే కీర్తనకారుడు ఏమని రాసుకుంటున్నాడు? ఒకసారి ఆ వాక్యంలోనికి వెళ్ళి ముగించుకుందాం. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుడి నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మన ప్రార్థనలని ఆయన సఫలపరుస్తాడు యెహోవా అని రాస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థనలు సఫలపరిచాడు. నా ప్రార్థన కూడా సఫలపరుస్తాడు. కాబట్టి నమ్మి మనం ఆయనతో ప్రార్థన చేస్తా ఉంటే, కమ్యూనికేషన్ కలిగి ఉన్నామంటే మన అక్కరలు అన్నిటిని ఆయన సఫలపరుస్తాడు, తీరుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ కృపలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ దీవించండి. వాక్యం ద్వారా మీరు సంధిస్తున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు.
దేవ మరి మీకు ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నప్పుడు మా ప్రార్థనలన్నిటిని కూడా మీరు సఫలపరుస్తారని మీరు మీ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగున ఉండునట్టుగా మా జీవితాలను మేము సరిచేసుకుంటూ మీ వాక్యానుసారంగా మీ వాక్యంలో జీవించే కృపను మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.